హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈరోజు హోటల్ స్టైల్లో బోండా, దోశ, ఇడ్లీ ఒకే పిండితో, అది తక్కువ మినప్పప్పుతో ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను. సాఫ్ట్ ఇడ్లీ, కరకరలాడే దోశ, మంచి మంచి బోండాలు తినాలనుకుంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. నేను 3 kgs పచ్చి బియ్యానికి 300 grams మినపప్పు తీసుకున్నానండి. 3 స్పూన్ల మెంతులు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. బియ్యాన్ని బాగా కడిగి ఒక 4 hours నానబెట్టి తర్వాత నీళ్ళని వడకట్టి బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఎండలో కాదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలి. మరీ డ్రైగా అవ్వకుండా కొంచెం చెమ్మతో ఉండగానే మనం పొడాడిపించుకోవాలి. ఏదైనా ఒక పెద్ద పాత్ర తీసుకొని దాంట్లో 1.5 లీటర్ వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. దీంట్లో మనం బియ్య పిండి డైరెక్ట్గా వేసుకుంటే ఉండలు కట్టుకుంటుంది కదా, అందుకని వేరే ఒక చిన్న పాత్రలో వాటర్ తీసుకొని 4 గుప్పెట్ల బియ్యం పిండి వేసుకుని ఉంటలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఉడుకుతున్న నీళ్ళల్లో వేసి బాగా కలుపుతూ వేసుకోవాలండి, ఉండలు కట్టకుండా. ఇలా ఎప్పటి వరకు కలపాలంటే అదంతా థిక్ పేస్ట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. తీస్తే అడుగంటుతుంది. అలా కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా బుడగలు వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకా స్టవ్ కట్టేసి మినప్పప్పు మిశ్రమాన్ని మిక్సీకి వేసుకోవాలి. మేము మోస్ట్లీ 2 times టిఫినే చేస్తామండి, అందుకని నేను ఎక్కువ క్వాంటిటీతో చేసుకుంటున్నాను. అంత క్వాంటిటీ వద్దు, నాకు తక్కువలో కావాలనుకుంటే 1 kgకి 100 grams మినపప్పు, 1 స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉడకబెట్టుకున్న బియ్యపిండి మిశ్రమం ఉంది కదా, దీన్ని మేము కొట్ర అంటామండి. కొట్ర కలుపుకోవడం అంటాము. ఇది బాగా ఆరాలి, ఎందుకంటే మనం ఇంకా మీదట ప్రాసెస్ అంతా చేతులతోనే చేస్తాము. సో చేతులతోనే కలుపుతాం పిండిని. సో అదంతా మనం చేత్తో కలిపేదానికి సులువుగా ఉండాలి అంటే గోరువెచ్చగా ఉండాలి. సో గోరువెచ్చగా ఉండేలా మనం ఆరబెట్టుకొని ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమం ఉంది కదా, దాన్ని దీంట్లో వేసి కలిపేస్తాము. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకుని ఇంకా మనం ఆడిచి పెట్టుకున్నాం కదా బియ్య పిండి, దాన్ని బ్యాచెస్ వైజ్ ఈ మిశ్రమంలో వేసి మనం చేతులతో కలుపుకోవాలండి. అది ఉంటలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేస్తే మొత్తం సరిగ్గా కలవదు అండ్ ఉండలు కట్టుతుంది. అందుకని మనం బ్యాచ్ వైజ్గా కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో మీరు అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన కొలతలు మీరు ఎగ్జాక్ట్గా కానీ ఫాలో అయితే అస్సలు మీరు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం కలుపుకున్న కొట్ర మినపప్పు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కదా, దాంతో మీరు ఇప్పుడు వేసే పొడిని ఎగ్జాక్ట్గా కలుపుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంది అని అనుకుంటే కలపటంలో మీరు వాటర్ వేయరు కాబట్టి పిండి చాలా టైట్గా ఉంటుంది. సో కలపడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేదు నాకు ఇంత టైట్గా అవసరం లేదు అని అనుకుంటే మీరు వాటర్ వేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే కలిపిన వెంటనే పిండి పొంగక ముందే ఒక బాక్స్లో తీసి పెట్టేసుకున్నాను. కొంచెం పిండిని ఒక నైట్ అంతా బయట పెట్టేశాను పొంగటానికి. చూడండి, ఒక నైట్ తర్వాత పిండి ఎలా ఉందో, బబుల్స్ వచ్చాయి, మీకు తెలుస్తుందా? బబుల్స్ అంతా ఫామ్ అయ్యి పిండి ఇలా ఉన్నిందండి. సో నేను బాగా కలుపుకుని వేరే బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. కొంచెం పిండి పులవకుండా కొంచెం పిండి పులిసిన పిండిని పెట్టుకునేసాను. వీటితో బోండాలు వేసుకోవచ్చు, ఇడ్లీలు పెట్టుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 items చేసేసుకున్నానండి. బోండాలు అయితే ఎంత క్రిస్పీగా ఉంటాయో, పై నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. నెల్లూరులో అంతా అంగళ్ళలో ఇలాగే బోండాలు వేస్తారు. లైక్ ఈ పిండితోనే దోశలు వేస్తారు, బోండాలు వేస్తారు. సో మాకు ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ మినపప్పుతో చాలా టేస్టీగా దోశలు కానీ, ఇడ్లీలు కానీ, బోండాలు కానీ వస్తాయండి. మేమైతే దీన్ని ఫాలో అవుతాము. సో చాలామందికి ఇలా చేసుకోవచ్చు అని తెలియదు కదా, అందుకని అలాంటి వాళ్ళందరూ ఇది తెలుసుకుంటారని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ తెలిసి ఉంటే మాత్రం మీరు వీడియోని స్కిప్ చేసేయచ్చు. తెలియని వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. అండ్ ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అసలు దోశలు అయితే 2 రకాలుగా చేసుకోవచ్చండి. క్రిస్పీగా వస్తాయి దోశలు కావాలంటే, లేదు నాకు క్రిస్పీగా వద్దు, నాకు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా కూడా వస్తాయండి దోశలు. ఇడ్లీలు అయితే స్పాంజ్ ఇడ్లీలు అంటారు కదా, అలాగా స్పాంజ్ లాగే ఉంటాయండి, మెత్తగా. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఇడ్లీ చూడండి, చాలా బాగుంది, ఖుష్బు ఇడ్లీ లాగా ఉంది.
క్రిస్పీ బోండాస్ కూడా ఉంది. అది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. మరి దోశ తినేసి చూస్తాం ఎట్లా ఉంది టేస్ట్. ఫస్ట్ క్లాస్. అరోమా బాగుంది, టెక్స్చర్ బాగుంది. చూడండి కలర్ ఎంత బాగుంది. హోటల్ స్టైల్లో ఉంది చూడండి. హోటల్లో ఎట్లా బ్రౌనిష్ గా చేస్తారు, క్రిస్పీ సాఫ్ట్ దోశ అలాగే ఉంది చూడండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. బోండా ఇంకా మరీ బాగుంది, అదిరిపోయింది టేస్ట్. భలే ఉంది అన్ని ఐటమ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.